బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలతో బిజీగా ఉండే మంచు మనోజ్ అనుకోకుండా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతో కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయలేదు. రీఎంట్రీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం మర్చిపోలేంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్. ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, ఏకంగా 8 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు మంచు మనోజ్. దొంగది, కరెంటు తీగ, బిందాస్, పోటుగాడు లాంటి వరుసగా హిట్స్ అందుకున్నాడు. నేను మీకు తెలుసా, మిస్టర్ నుకే లాంటి విభిన్న సినిమాలతో వచ్చాడు. క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన వేదంలో మనోజ్ నటనకి ప్రశంసలు అందుకున్నాడు. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. రీఎంట్రీ కోసం మధ్యలో కొన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇటుకేలకు భైరవం అనే సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సమయంలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్ట్ ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తన వ్యక్తిగత జీవితం నిండా సమస్యలున్న సమయంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచి ధైర్యం చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మనోజ్. ఈ విషయం ఎవరికీ తెలియదు, ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదంటూ పవన్ సపోర్ట్ తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. సినిమాకు దూరమై కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు ఓసారి ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని కలిశాను. ప్రేమగా హత్తుకొని కాసేపు మాట్లాడారు. ఏమైపోయావు, ఎక్కడుంటున్నావు, సినిమాలకి ఎందుకు దూరం అయ్యావని వరుసగా ప్రశ్నలు వేశారు. మౌనికతో కలిసి చెన్నైలో ఉంటున్నట్లు చెప్పాను. సరే, ఈసారి చెన్నై వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏం జరిగిందో అనవసరం. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టేసి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వు. హీరో, విలన్, గెస్ట్ రోల్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ముందుకడిగే. ముఖ్యంగా బరువు తగ్గు, వర్కౌట్లు చేయని చెప్పారని గుర్తు చేసుకున్నాడు మనోజ్. పవన్ కళ్యాణ్ తో మాట్లాడి వెళ్లిన తర్వాత తాను చెప్పిన విషయాల ప్రభావం చూపించాయని, అప్పటి నుంచి రీఎంట్రీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాను అన్నాడు మనోజ్. మీరాయి సినిమాలో నెగిటివ్ రోల్ చేశానంటే అది పవన్ కళ్యాణ్ చెప్పటం వల్లే అన్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, సాయి దుర్గతేజ్ కూడా మనోజ్ కి సపోర్ట్ గా నిలిచాడు. నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటించిన భైరవన్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు మనోజ్. మరొక వైపు మీరాయిలో విలన్ గా నటించాడు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ పోస్ట్ పెట్టాడు. నీ నటనకి నేను పెద్ద అభిమానిని. నేను మళ్ళీ స్క్రీన్ పై చూసే రోజు కోసం ఎదురు చూశాను. వ్యక్తిగత కారణాలతో వెండితెరకి నువ్వు దూరమైనప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు తెరపై కనిపించడం సంతోషంగా ఉందని పోస్ట్ పెట్టాడు సాయి దుర్గతేజ్. అంతేకాదు, నువ్వు నాకు ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువ అని మనోజ్ పై అభిమానం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ పై మనోజ్ కామెంట్లతో పాటు సాయి దుర్గతేజ్ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. మంచు మోహన్ బాబు ఎప్పుడూ మెగా ఫ్యామిలీపై విషం చిమ్ముతూనే వచ్చారని, కానీ ఆ కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మెగా ఫ్యామిలీ అండగా నిలిచిందని అంటున్నారు నెటిజన్లు. మనోజ్ కి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.